మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమంగా ఉన్నారని, అనుదినము దేవుని సన్నిధిలో ఆత్మీయాభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు దేవుడిచ్చిన ధన్యత, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రభువా కనికరించుము, ప్రభువా కనికరించుము. ఈ ప్రార్థన లేకపోతే ఈ మాట ఏ సమయంలో చెప్తున్నాడు అని యెహోషువ ఆలోచిస్తే, హాయి పట్టణం మీదకి వెళ్ళారు వీళ్ళు. దరిదాపుగా 3,000 మంది ఆ హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు హాయి వారు వీరిని ఎదుర్కొని వీరిని తరిమి వేసినట్లుగా మనం చూస్తాం. ఆ వాక్య భాగాల్లో వారి ఎదుట నిలవలేక పారిపోయిన పరిస్థితి. అదే సందర్భంలో దరిదాపుగా 36 మంది హతమవడం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో యెహోషువ తన ముఖాన్ని నేల మోపి బూడిదను నెత్తి మీద పోసుకుంటూ దేవుని సన్నిధిలో చాలా దుఃఖంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థించే క్రమంలో ఈ మాట పలుకుతున్నాడు, ప్రభువా కనికరింపుము అని. ఆ తర్వాత దేవుడు ఆ యెహోషువతో మాట్లాడడం, మీలో అపవిత్రమైనది దాన్ని నిర్మూలన చేయమని దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు యెహోషువ వెళ్ళి యెహోషువ నాయకత్వంలో ఆ హాయి పట్టణాన్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. జాగ్రత్తగా ఈ మాటను ఆలోచిస్తే తన ప్రార్థనలో యెహోషువ దేవుని కనికరాన్ని కోరుకుంటున్నాడు. ప్రభువా కనికరించుము. గొప్ప విఫలత ఎదురైంది. ఆ విఫలతలో దేవుని యొక్క కనికరాన్ని కోరుకొని శక్తిని పుంజుకొని వెళ్ళి మరలా హాయి పట్టణాన్ని వారు పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో మన హృదయాలను కృమ్మరిస్తూ ఏ విఫలతలో మనం ఉన్నప్పటికీ, ఏ నిరాశ నిస్పృహలో ఉన్నప్పటికీ ఆయన కనికరాన్ని కోరుకునే వారంగా ఉండాలి. ఇదిగో ఇక్కడ యెహోషువ చేసినటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అనంటే, ప్రభువా కనికరింపుము, ప్రభువా కనికరించుము. ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రతి నిత్యము ఆయన కనికరాన్ని మనం కోరుకునే వారంగా ఉండాలి. నిజంగా దేవుడు గొప్పవాడు. ఆయన కనికరపడి తన ప్రజల పట్ల తన కార్యాలను నిర్వర్తించే దేవుడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు కుష్ఠరోగి వస్తాడు. కుష్ఠరోగి వచ్చి మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కమ్ము అని అంటాడు. అక్కడ ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడి అతన్ని ముట్టి స్వస్థపరిచిన సందర్భం కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ యెహోషువ దేవుని సన్నిధిలో కనికరాన్ని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక అది ఏ విఫలత అయినా, ఏ అనారోగ్య స్థితి అయినా, ఏ చాలని స్థితి ఉన్నా, ఏ పరిస్థితుల్లోనైనా మనం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని కనికరాన్ని మనం కోరుకోవాలి. ఇదిగో యెహోషువ ఆ భయంకరమైనటువంటి ఆ నిరాశ నిస్పృహ గురై చాలా అది పెద్ద షాక్ వాళ్ళకు. అలాంటి షాక్లో, అలాంటి పరిస్థితిలో యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ప్రాముఖ్యంగా కోరుకుంటున్నది ఏంటంటే, దేవా నీ కనికరం మాకు కావాలి, నీ కనికరం మాకు లేకపోతే మేమేమవుతామో ఆ మాటలు అక్కడ ఉన్నాయి. కనుక నీ కనికరం మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడి లెమ్ము అని చెప్పి యుద్ధానికి పంపించినప్పుడు వారందరి నిర్మూలన చేసేంత వరకు యెహోషువ ఈటెను విడిచిపెట్టలేదు. అంటే ఎంతగా బలాన్ని పొందుకున్నాడో, దేవుడు ఎంతగా యెహోషువ పట్ల కనికరాన్ని చూపించాడో ఆ కనికరాన్ని బట్టి వారు ఆ యుద్ధంలో లేకపోతే ఆ పరిస్థితుల్లో వారు ఆ విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రార్థన చేద్దాం. ఏ స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ స్థితిలో నీవు ఉంటూ నిరాశకు గురవుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని కనికరాన్ని ఈ సందర్భంలో కోరుకుందాం. ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ, దేవా నన్ను కనికరించు ప్రభువా నాకు కనికరం కావాలి ప్రభువా నీ సన్నిధి నుంచి నాకు కనికరం కావాలి ప్రభువా, నీవు నన్ను కనికరిస్తే ముందున్నటువంటి కార్యాల్లో నేను విజయాన్ని పొందుకుంటాను ప్రభువా అని చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, దేవా మమ్మలను కనికరించు ప్రభువా. యెహోషువ మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యెహోషువను బలపరిచి నీవు చేసిన ఆ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ సమయంలో మా విఫలతలో, మా నిరాశ నిస్పృహ కలిగినటువంటి పరిస్థితులలో
ఇదిగో మీ కనికరాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. నా దేవా, నీవు కనికరపడే దేవుడవు, మా పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేవుడవు. దేవా, మీ కృపకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. మమ్మలను కనికరింపము, సహాయం దయచేయము. మీ కృపకే మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కనికరం నిత్యము మన పట్ల ఉండునుగాక. ఆమెన్.